హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకా గమనము ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు మీకు వినిపిస్తున్నాను నౌకా గమనము నవల ఆడియో 2వ భాగం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అయ్యయ్యో, ఏంటక్కయ్యా అలా బాధేస్తున్నారు వాణ్ణి? పరిగెత్తి విడిపించింది ఇందిర బారి నుండి పిల్లాడిని భామ. అంత చెయ్యరాని తప్పేం చేశాడు? పిల్లవాడి కళ్ళు తుడిచి దగ్గరకు తీసుకోబోయింది. అబ్బే, వాడు విదిలించుకుపోయి తల్లి చీర కుచ్చేళ్లలో దాగడం చూసి వెలవెలబోయింది భామ. వెటకారంగా నవ్వింది ఇందిర. ఒక్క క్షణం మరిచి పుస్తకం కింద పెట్టి వెళ్ళానో లేదో చింపి పోగులు పెట్టాడు వెధవ. ఏం పుస్తకం? చేతికి తీసుకుని చూసింది భామ. హెచ్ఎస్సి తెలుగు గైడు. ఆశ్చర్యంగా కన్నులు అల్లార్చింది. హెచ్ఎస్సి పరీక్ష కూర్చుంటున్నావా అక్కయ్య? అవునమ్మా, పెద్దవాడు పుట్టక ముందు నుండి మీ బావగారి పోరు సాగుతోంది. మెట్రిక్ పరీక్ష ఇమ్మని. ఏది 6 నెలలు చూలింత 6 నెలలు బాలింత అన్నట్టు అయిపోయింది నా పని. 3 ఏళ్లలో 3 పుట్టుకొచ్చారు. ఇప్పటికి ఫుల్ స్టాప్ అనుకున్నాం. ఫీజు అది కట్టేసి పుస్తకాలు తెచ్చి నా మీద పడేశారాయన. కానీ ఏం చదువుతాను నా మొహం. సరిగ్గా పరీక్షలు 3 నెలలైనా లేవు. ఈ పిల్లలు చదువు సాగనివ్వరు. 9th క్లాస్ వరకు చదివిన చదువు ఈ 3 ఏళ్లలో మర్చిపోయాను. మరి చదివితే ఈ పుస్తకాలు ఏం బొరకెక్కుతాయి? నువ్వు పరీక్ష రాయి, పాస్ చేయించే భారం నాది అంటారు ఆయన. అర్థం కానివి నేను చెప్తానక్కయ్యా అందామనుకుంది భామ. ఆమె అభిమానపడుతుందేమోనని ఊరుకుంది. అలా అయితే తనకి కాలక్షేపం అయ్యేది. ఒక మనిషిని పరీక్షకు తయారు చేస్తున్నానన్న తృప్తి ఉండేది. కానీ ఇందిరకు తను మరిది భార్య. తనతో చెప్పించుకోవడం ఆమెకు నామోషి. ఆమె బావగారి భార్య అయినా 3 పిల్లల తల్లైనా ఇంచుమించు తన వయసే. ఇద్దరూ స్నేహంగా మెలగొచ్చు, కలుపుగోలుగా పని చేసుకుపోవచ్చు. కానీ ఇందిరది అదో రకమైన మనస్తత్వం. 3-4 ఏళ్లు భర్తతో వేరింటి కాపురం చేసి వచ్చిందేమో అత్త తోడికోడళ్లతో కలిసిమెలిసి ఉండలేకపోతోంది. తన బిడ్డలు, తన భర్త ధ్యాస ఎప్పుడు. ఆ పరిధి దాటి ఏది చెయ్యాలన్నా, ఏది వినాలన్నా చిరాకు, చిర్రుబుర్రు. భర్త ట్రైనింగ్ ఆవిడకు ప్రాణ సంకటంలా వచ్చి పడింది. నా చేత ఉద్యోగం చేయించాలని సరదా పడుతున్నారు మీ బావగారు, చెప్పింది ఇందిర. తోడికోడలి కళ్లలో మెరిసిన గర్వం, తృప్తి చూసి జాలిగా నవ్వుకుంది భామ. ఏ స్వార్థమూ లేకుండా ఆడదాని అభ్యుదయం కోరే మగాడు అరుదు. చదువుకున్న భార్య కావాలని ఉబలాటపడి పెళ్లి చేసుకుని బయటికి ఆవిడతో షికారు పోవడానికి సిగ్గుపడే తమ్ముడికి అన్నకదు అనుకుంది. ఏటా కాన్పుల వల్ల బలహీనపడిపోయానా? ఎక్కువగా పని చెయ్యనివ్వరు మీ బావగారు. ఇంటి పని ఎలాగూ చేతకాదనే ఉద్యోగంలో ప్రవేశపెట్టాలని ఆయన ఆలోచన, చెప్పింది ఇందిర మళ్ళీ. సరి, అతడి స్వార్థం ఇంత బట్టబయలుగా అగుపడుతుంటే ఈవిడు ఎలా సహించగలుగుతుందో. ఇంటి చాకిరీ చేతకాదని బయట చాకిరీకి పంపుతున్నాడు. అది ఈవిడకు విశాల హృదయంగా అగుపడుతున్నట్టుంది. భామకు కొన్ని స్పష్టమైన ఆదర్శాలు, అభిప్రాయాలు ఉన్నాయి. వాటి ప్రకారం ఆడది ఉద్యోగం చేయడంలో ఎంతమాత్రం తప్పులేదు. అది ఆమె కోరుకున్నదైతేనే, ఆమెకు ఇష్టమైనంత వరకే. అది మగాడు డబ్బు మిగుల్చుకోవడానికి కాదు, ఉద్యోగస్తురాలైన ఆడదానికి మగణ్ణని గర్వపడడానికి కాదు. ఇదిగో నిన్నే! రెండోసారి గట్టిగా పిలిచాడు గుమ్మ అవతల జగన్మోహన్. ఆలోచనల నుండి ఉలిక్కిపడి చూసింది భామ. సబ్బు పెట్టి ఉతికియ్యి, త్వరగా ఆరాలి, బస్సు టైంకి అందివ్వాలి. టెర్లిన్ ప్యాంటు, టెర్లిన్ షర్టు తగిలించడానికి హ్యాంగర్లు ఇచ్చాడు భామకు. హుందాగా వెనుతిరిగి వెళ్ళిపోతున్న భర్తకేసి అసహనంగా చూసింది భామ. నిన్న షికారుకు తీసుకెళ్లలేదనే మంటగా ఉంది ఓ పక్క. ప్రేమగా అర్థింపుగా చెబితే బాగుండేదేమో గాని ఓ నౌకరికి పురమాయించినట్టుగా గుడ్డలు మీద పడేసిపోతే ఏమనుకోవాలి? నన్ను కట్టుకోకముందు ఈయనగారి గుడ్డలు ఎవరుతుకేవారో. ఆడదాన్ని మెళ్ళో తాలి కట్టడం చాకలివాడు గాడిదను కొన్నట్టేమో ఈ మగాళ్లకు అనుకుంది. ఆలోచనల మధ్య నుండి వెనుతిరిగి చూసింది మరొక ఊహ. తన ఆలోచనలు విపరీతంగా సాగడం లేదు కదా. సౌమనస్యంతో సాగవలసిన సంసారం కావాలని కలుషితం చేయడం లేదు కదా తన ఊహలు. కావాలని చేస్తున్నదేం లేదు. అతడిలో తను కోరిన మార్దవం లేదు. అనురాగమా? శారీరక అనుబంధం కలిగిన భార్యాభర్తల మధ్య ఉండేది అనురాగమో శరీర తృష్ణో సరిగ్గా అంచనా వేయడం కష్టం. మగడెంతో సుకుమారంగా చూసుకునే తోడికోడలి ముందు తన భర్త అలా ప్రవర్తించడం అవమానంగా తోచింది భామకు. మగడి పని చేసి పెట్టడంలో తప్పులేదు, కానీ ఆ చెప్పడంలో ఉండవలసిన మార్దవమేది? ఇది భామ బెంగ. జగన్మోహన్కు బస్సు తప్పిపోయింది. భామ కావాలనే గుడ్డలు ఉతక్కుండా చేసిన ఆలస్యంతో
చాకలిది వచ్చాక దాని చేత ఉతికించి ఆరవేయించింది భామ. భార్య దర్జాను ఎలా అర్థం చేసుకున్నాడో గాని ఏమనలేదతడు. మర్నాడు అదే టైంకు బస్సుకు వెడుతూ భార్యతో కావాలని కల్పించుకున్న ఏకాంతంలో, ఫస్ట్కి జీతం తీసుకుంటూనే ఇల్లు చూసిపెట్టి వస్తాను. వెళ్ళామంటే ఇప్పట్లో మళ్ళీ రావడం పడదనుకుంటాను. ఈ 4-5 రోజుల్లోనే మీ పుట్టింటికి వెళ్ళి ఓ వారం రోజుల పాటు ఉండొచ్చేయి. నేను వచ్చేటప్పటికి తయారుగా ఉండాలి. నాకు టైం ఉండదు. సెలవు చాలా తక్కువగా ఉంది అని చెప్పాడు జగన్మోహన్. నేను మళ్ళీ ఇక్కడికి రావడం ఎందుకు? మీరక్కడికే రావచ్చుగా అంది భామ. రాను అన్నాడతను. ఏ? ఆశ్చర్యంగా అడిగింది భామ. మీ వాళ్లకు మర్యాదలు బాగా తెలుసని రావాలి మాటిమాటికి అన్నాడు జగన్మోహన్. వింతగా చూసింది భామ. అమర్యాద ఏం జరిగింది మీకక్కడ అడిగింది. చెప్పలేం ఉక్రోషంగా అన్నాడు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అక్కర్లేదులే, నే రావడం మానేస్తే అదే తెలుస్తుంది మీ వాళ్లకు. ఫలానా అని ఎత్తి చూపలేడు. మానసికంగా ఫీలయ్యే రకం అతడిది. అతడికి అమర్యాద అనిపించింది. ఎత్తి చూపితే అవతలి వాళ్లకు అది అమర్యాద అనిపించకపోవచ్చు. పెళ్లి కాగానే చాలామంది అల్లుళ్లకు వచ్చే జబ్బే ఇది. పండగ 20 రోజులు కూడా లేదు. పండగ ముందు ఎలా బయలుదేరడం? అసలు మా వాళ్లు రానివ్వరు. పండగయ్యాక పెట్టుకుంటే బావుంటుంది ప్రయాణం అంది భామ. పిచ్చి పిచ్చి మమకారాలు పెట్టుకోకు. ఉద్యోగస్తులం, ఎక్కడ ఉంటే అక్కడే పండగ చెప్పాడు జగన్మోహన్. అది సరే, పెళ్ళయిన 7 పండగ ఇంత దగ్గర పెట్టుకుని పదమంటే నలుగురు ఒప్పే మాట కాదు. మరేం చేయమంటావు? తర్వాత నాకు సెలవు దొరకదు. సెలవు దొరకదని కాదు, అదొక మూర్ఖం అనుకుని మరి వాదించలేదు భామ. భామ పుట్టింటికి వెళ్లలేదు. పండగ ముందు వాళ్ల అభ్యంతరాలు తోసేసి ప్రయాణం కావడం కష్టం కాబట్టి అక్కడికి జాబు వ్రాసి అక్కడ వదిలేసి వచ్చిన తన సామాను తెప్పించుకుంది తమ్ముడితో. భార్యను తీసుకుపోవడానికి వచ్చిన జగన్మోహన్ తన అనుమతి ఇచ్చినా కూడా పుట్టింటికి వెళ్లలేదని తెలిసి, ఇదేదో నన్ను సాధించడానికి కాబోలు. ఉద్దాలకుడి సహచరి చండికాంశ అంతో ఇంతో ప్రతి ఆడదానిలోనూ ఉండేట్టుంది అనుకున్నాడు నిరసనగా. మనతో వచ్చి కొత్త కాపురం సరిదిద్ది రావాలని ఉపలాడపడుతున్నట్టున్నారు మీ అమ్మగారు. ఒక్క మాట పిలవండి, మీరు వస్తారు. ఆమెనెందుకు చిన్నబుచ్చడం? పిలవండి చెప్పింది భామ. మళ్ళీ ఆమెను పంపించడానికి నేను రావాలి. ఛార్జీలు ఖర్చులు ఊరికే రావు. నాదేమంత ఆఫీసర్ ఉద్యోగం కాదు. ముందు చూసి అడుగు వెయ్యాలి అన్నాడు జగన్మోహన్. ఏవైనా అనుకుంటారేమో ఆమె. అనుకోవడానికేముంది? నువ్వేమైనా చిన్నపిల్లవా? ఎవరో వచ్చి నీ కాపురం సరిదిద్దడమేంటి? అదంతా వెనకటి తరహా. నీకెందుకు? నువ్వూరుకో అన్నాడు. మరి ధైర్యం చాలలేదు భామకు అత్తయ్య కోసం సిఫార్సు చేయడానికి. ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది. కడుపున పుట్టిన కొడుక్కే లేకపోయిన బాధ నాకెందుకు అనుకుంది గాని, మొగుడు పెళ్లాల మధ్య నన్నెందుకు అనుకున్నావేమో, ఏవైనా సత్యభామవే అన్న భావం వ్యక్తపరిచింది అత్తగారు మాటల్లో. అత్తగారి చూపులు దుర్భరమనిపించాయి భామకు. కోడళ్ళొచ్చి కొడుకులను దూరం చేస్తారని చాలామంది తల్లుల అపోహ. కానీ కోడళ్ల ప్రమేయం లేకుండా ఆర్థికమైన చిక్కులు, అవసరాలు కన్నవారికి దూరం చేస్తుంటాయి. అది గ్రహిస్తే బావుండును నిస్పృహగా అనుకుంది భామ. ఆపు, ఇక్కడే. రిక్షా రోడ్డు మీద ఆగింది. జగన్మోహన్ దిగి వెళ్లి తలుపు తాళం తీస్తుంటే భామ కుతూహలంగా తొంగి చూసింది. కాంపౌండ్, వరండా అలాంటివేం లేవు. సైడ్ కాలువకు అంచునే ఉంది వీధి గుమ్మం. ఇల్లు సున్నం కొట్టి కొత్తదిలాగే కనబడుతుంది. ఇంకా చూస్తూ కూర్చున్నావే, దిగిరా. కొత్త పెళ్లంతో నూతనంగా గృహప్రవేశం చేస్తున్నప్పటి ఉత్సాహం, దరహాసం చిందులేస్తున్న ముఖంతో ఆహ్వానించాడు జగన్మోహన్. కొత్తగా కాపురానికొచ్చిన భామ హృదయస్పందన కూడా విచిత్రంగా ఉంది. సామాన్ తెచ్చిపెట్టి కూలీ ఇప్పించుకుని వెళ్ళిపోయాడు రిక్షావాలా. ఇల్లు చూడు, 3 గదులు. వెనక వంటకు, మధ్యది పడుకోవడానికి, ముందు గది డ్రాయింగ్ రూమ్లో వాడుకోవడానికి. ఈ ఇంటికి పెరడు లేదు. పక్కనే ఉంటారింటి వాళ్ళు. కుళాయి, బాత్రూమ్, లెట్రిన్ ఉమ్మడిగా ఉంటాయి. ఆ పక్క మరో వాటా వాళ్ళు కూడా ఉంటారట. అంతా చూసి, అద్దెంత అని అడిగింది భామ అసంతృప్తిగా. 40. ఎక్కువే అనుకో, కానీ ఇల్లు దొరకడం చాలా కష్టం ఇక్కడ. ఉండేది ఇద్దరమే కదా. ఈ మాత్రపు ఇల్లు చాలు. ఇల్లు నీటుగా ఉంచడం నీ నేర్పు మీద ఆధారపడి ఉంటుంది. నేర్పు సంగతి దేవుడెరుగు. పచ్చగా కళ్ళాపి జల్లి ముంగిట ముగ్గు వేసుకోవడానికి లేదు. తనలాంటి దానికి కాలక్షేపానికి, డబ్బు పొదుపుకు కూడా 4 కూరపాదులు, 4 పూల మొక్కలు పెట్టుకోవడానికి గజం చోటు లేదు. అటు పుట్టింట్లోనూ ఇటు అత్తింట్లోనూ విశాలమైన భవంతుల్లో ఉండి వచ్చిందేమో ఈ 3 గదుల కాపురం అంటే ముక్కు పట్టినట్టుగా తోచింది భామకు. ముందుగా సూట్ కేసు తెరిచి టవలు, సోపు తీసుకువెళ్లి పక్కింటి వాళ్లను నీళ్లడిగి ముఖం కడుక్కొచ్చింది భామ.
ఉదయం 10 గంటలప్పుడు ఆదరాబాదరాగా 4 మెతుకులు నోట్లో వేసుకుని బస్సెక్కారు. ఇక్కడికి చేరేటప్పటికి సంధ్య పడింది. దారిలో కాస్త టీ పలహారం తీసుకున్నా అదేంటో ప్రయాణంలో అలసట ఆకలి ఎక్కువే. జగన్మోహన్ సామాను విప్పదీయబోతుంటే వారించింది భామ. వాటి జోలికి పోకండి ఇప్పుడు. మీకు సాయం రావడానికి కూడా నాకు ఓపిక లేదు. ఒళ్ళంతా నలగదంచినట్టయిపోయింది బస్సు కుదుపుల్లో. పొద్దున్నే ఎక్కడి సామాను అక్కడ సర్ది పెట్టుకోవచ్చు అంది. అరే, వంటంటే ఇప్పుడు కాదులే, కాస్త టిఫిన్ ప్రయత్నమైనా చెయ్యవు అన్నాడు జగన్మోహన్. బాబోయ్, చీపురు పుల్ల ఎత్తే ఓపిక కూడా లేదు నాకు. దగ్గరలో హోటల్ ఏదైనా ఉందేమో చూడండి, ఇద్దరం వెళ్ళి తినేసొద్దాం. లేకపోతే మీరు తిని నాకేదైనా పట్టుకురండి. ఆత్మారాముడు ఆవురావురమంటున్నాడు చెప్పింది భామ. ఉండే ఊళ్ళో భార్యతో హోటల్కి వెళ్ళి తినగలిగినంత నాగరిక సంస్కారంతో పెరగలేదతడు. తను తిని ఆమెకు భోజనం పట్టుకురావడానికి టిఫిన్ క్యారియర్ లేదు. ఏదో పలహారం పొట్లల్లో కట్టించుకొద్దామన్నా టీ తీసుకురావడానికి ఫ్లాస్క్ కూడా లేదు. ఇల్లాలొచ్చింది కదా, ఇప్పటి నుండి ఒక్కొక్కటి సమకూర్చుకోవాలింట్లో. ఏదైనా తీసుకొచ్చినా తాగడానికి మంచినీళ్లు లేవింట్లో. ఇక తప్పదు అనుకుని పద అన్నాడు భామతో. పూర్తిగా తెల్లవారకుండానే లేచింది భామ, నవోత్సాహంతో కొత్త కాపురం తీర్చిదిద్దుకోవడానికి. కాలేజీ చదువు చదివిన యువతి అయినా నలుగురున్న మధ్యతరగతి కుటుంబంలో పెరిగి వచ్చింది గనక తీరైన సాంసారిక పద్ధతులు అలవడ్డాయామెకు. వీధి గుమ్మం మెట్లు కడిగి పసుపు ముగ్గు పిండు ముగ్గు వేసి లోపలికొచ్చి సామాను విప్పు తీసి నీటుగా గోళ్లలో చెక్కల మీద సర్దింది. పని ముగించుకుని టీ తాగి 8 గంటల పొద్దైనా ఇంకా సుఖసయ్య వీడని భర్తకు మేలుకొలుపులు పాడను వెళ్ళింది భామ. మగడి ఛాతీ మీద కితకతులు పెట్టి కొంటెగా నవ్వింది. ఉలిక్కిపడి లేచాడతడు. అబ్బా, ఎంత పొద్దయింది అంటూ పొద్దెక్కదాకా పడుకున్నాడేమో. కళ్ళు బాగా ఎర్రబడి కనురెప్పలు కళ్ళ కింద పొంగాయి. ముఖం కడుక్కు వచ్చి భామ అందించిన టీ చప్పరిస్తూ ప్రశంసగా, గుడ్, చాలా బాగా సర్దేశావు. ఈ మాత్రపు దానికి ఓ పెద్ద మనిషి వెనక రాకపోతే ఏమైంది? అందులోనూ మీ అత్త కోడళ్ల మధ్య పొత్తు బెణికితే నిష్ఠూరమైపోయేవాణ్ణి నేనే కదా అన్నాడు జగన్మోహన్. రేకు డబ్బాల్లో మట్టిపోసి ఇంటివాళ్ల దగ్గర నుండి తులసి మొక్క ఇప్పించుకుని నాటి సూర్యకిరణాలు పడుతుంటే కిటికీలో ఉంచుతున్న భామ, అతగాడు బాగా సర్దేశావు అని మెచ్చుకోవడం కంటే ఒక్కదానివే కష్టపడాలా, నేను వచ్చేవాణ్ణిగా తోడుగా అని కాస్త నొచ్చుకుని ఉంటే ఎక్కువగా సంతోషించేది. భార్యాభర్తల సహజీవనంలో పురుషుడు భోగి కావడం, స్త్రీ సేవిక కావడం సనాతన ధర్మాలకు పాతివ్రత్యానికి నిర్వచనమే మారిపోయిన ఈ నవీన నాగరిక యుగంలోని యువతి హర్షించదు, అభిలషించదు. ఒకరికొకరు తోడుగా నీడగా పరస్పరం సహకరించుకుంటూ అన్యోన్యంగా ఆనందంగా. అంటే పప్పులో భారీ కారం వేస్తే మగడు ఉప్పు వెయ్యాలా అంటూ జగన్మోహన్ లాంటి వాళ్ళు విరసంగా వెటకారం చేస్తే సమాధానం చెప్పలేదు. ఆవిడ ఎల్లకాలం మన దగ్గరే ఉండిపోయేదా? మరో దిక్కులేని దానిలా కొత్త కాపురం పెద్ద మనిషి తరహాగా కోడలి కాపురం సర్దిపోదామని సరదా పడింది. 4 రోజులు ఉంచుకుని పంపిస్తే మాట ఉండేది కాదు మన మీద. ఇహ ఆవిడతో పోట్లాటేసి కూర్చోడానికి నేనంత తెలివి తక్కువదాన్నేం కాదు అంది భామ. సాయంత్రం 4 గంటలకు గాని ఆఫీసు నుండి ఇంటికి రావడం పడలేదు జగన్మోహన్కు. అలసటగానూ ఆకలిగానూ ఉన్న ప్రాణం ముగ్గు పెట్టిన మెట్లు ఎక్కుతుంటే సగం సేద తీరింది. కిటికీలో పసుపు కుంకుమ పెట్టుకుని గాలికి చిన్నగా కదులుతుంది తులసి మొక్క. ఇల్లాలు ఉన్న ఇంటి కళవేరు. ఇదివరకు తను బ్రహ్మచారి జీవితం గుర్తుకొచ్చింది అతనికి. ఇప్పుడు తన కోసం తలుపు తీసి ఆప్యాయంగా ఆహ్వానించే భార్యను తలుచుకుంటే ఎక్కడలేని మమకారంతో హృదయం ఉరకలెత్తుతుంది. సత్యా తలుపు తట్టాడు. గడియలేదు, నెట్టండి నీరసంగా వినిపించింది భామ కంఠం. దిండులో ముఖం దాచుకుని బొక్క బోర్లా నేలను కరుచుకుని పడుకుంది భామ. ఏంటి? ఆత్రంగా సమీపించాడు. కడుపులో నొప్పి, బాధ భరించలేకుండా ఉన్నానండి. బాధతో కంపించింది కంఠం. పక్కనే కూలబడిపోయి వీపు తడుతూ ఆర్ద్రంగా అడిగాడు. ఎప్పటి నుండి? ఇది వరకు వచ్చేదా? అబ్బే, ఈరోజే పొద్దున్న పెట్టెలవి తీసి పెడుతుంటే మొదలైంది సన్నగా. ఏమోలే అనుకున్నాను. గంట నుండి మరి కదలనివ్వడం లేదు. కడుపులో నరాలన్నీ చుట్టబెట్టినట్టు అవుతుందండి. అన్నం తిన్నావా? మీరు వస్తారు కదా అని. డాక్టర్ని తీసుకురానా? బాధ భరించలేకుండా ఉన్నానండి. ఇలా ఉన్నప్పుడు నీ దగ్గర ఎవరు లేకపోతే ఎలా? ఒంటరిగా వదిలి వెళ్లాలంటే కాళ్ళు ఆడ్డం లేదు దిక్కుతోచని వాడిలా అన్నాడతను. ఇంట్లో పెద్ద దిక్కు అవసరం ఇప్పుడు కాని కనిపించలేదు జగన్మోహన్కు. పక్కింటి ఆవిడ్ని పిలుచుకొస్తారా? ఆవిడేమైనా చెబుతుందో ఏమో అంది భామ.
ఇల్లు చూడ్డానికి వచ్చినప్పుడు తప్ప ఇంటావిడితో మరి మాట్లాడలేదు. ఇప్పుడు వెళ్ళి ఏమని పిలవాలో మొహమాటంగా ఉందతడికి. అమ్మను తీసుకువస్తే ఎంత బాగుండేది, ఆవిడ సరదా తీరేది. ఇలాంటి సమయంలో పెద్ద దిక్కు ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేది. అలసి సొలసి ఆకలితో వచ్చాడేమో. భార్య పరిస్థితి చూస్తుంటే అతడి హృదయం మరింత విహ్వలమైపోయింది. పెరటి తలుపు తీసి చూశాడు. ఆవిడ కొళాయి దగ్గరకు వచ్చిందేమోనని. ఎవరూ కనిపించలేదు. ఇహ పక్కింటికి వెళ్ళక తప్పలేదు జగన్మోహన్కి. ఏం నాయనా అందామె అతడి రాకకు ఆశ్చర్యపోతూ. మా ఆవిడకు నొప్పో ఏంటో చాలా బాధపడిపోతున్నదండి. డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాను. మీరు కాస్త ఆవిడ దగ్గర ఉంటారేమోనని. అలాగా? వెంటనే లేచి వచ్చింది. భామ మీదికి వంగి, ఏంటమ్మా అని అడిగింది. ఎప్పటి నుండి అని అడిగింది. భామ మూలుగుతూ ముక్కుతూ చెప్పింది విని, కాస్త వేడివేడి ఛాయ్ తీసుకుని చూస్తావా, కొంచెం తగ్గుతుందేమో అంది ఇంటావిడ. చేసి తీసుకురానా? మీరింటికి వెళ్ళి చేసి తీసుకురావాలా? వంటింట్లో అరుగు మీద స్టవ్, టీకి కావలసినవన్నీ ఉన్నాయి. శ్రమ అనుకోకపోతే చెప్పింది భామ. శ్రమే ఉందమ్మా, ఒంటి కాపురం వాళ్ళ అవస్థ ఇది అంటూ లోపలికి వెళ్ళి టీ చేసుకొచ్చింది. నే వెళ్ళనా అండి డాక్టర్ దగ్గరికి? ఈ సమయంలో ఆవిడే ఆపద్బాంధవి. అందుకే అడిగాడతను. కాస్త ఆగు బాబూ, ఈ ఛాయ్ తీసుకొని చూద్దాం. అరనిమిషం కూడా గొంతులో నిలవలేదు. బాత్రూంకు వెళ్ళడానికి కూడా వ్యవధి లేకపోయింది. అక్కడే బొళబొళ కక్కేసి ఒళ్లంతా చెమటలు కక్కుతుంటే నీరసంగా పడుకుంది భామ. ఇంటావిడ చిరునవ్వు నవ్వుతూ, కడుపా? ఎన్నో నెల అంది. అబ్బే లేదు. అంత బాధలోనూ సిగ్గుపడింది భామ. కాకపోవడమే, ఎన్నో నెల? పోయిన నెల 20కే, నెల కాలేదు చెప్పింది భామ. చూస్తావేం బాబూ, డాక్టర్ని తీసుకురా. కడుపుతో ఉన్న మనిషి, నొప్పి రావడం మంచిది కాదు. నువ్వులే అమ్మాయి, పక్కైనా లేకుండా బండల మీద చల్లగా బోర్లా పడుకోకు చెప్పిందావిడ. అయిన వాళ్లకే కాదు, పరాయి వాళ్లకు కూడా ఎంత అపురూపం నీళ్లు పోసుకున్న స్త్రీ మీద. మాతృత్వం స్త్రీకి అన్ని సంపదలకు మించిన వరం కదూ. హాయిగా నవ్వుకుంది భామ. కానీ ఈ నొప్పి ఏం చేస్తుందో అని కలవరపడిపోయింది. భర్త ముఖంలోకి చూడాలంటే సిగ్గేసింది. ఏకాంతంలో చూడాలి. తండ్రి కాబోతున్నానని తెలిసిన ఆయన ముఖంలోని భావాలు అనుకుంది భామ. లేడీ డాక్టర్ని తీసుకునొచ్చాడు జగన్మోహన్. అన్ని సంగతులు ఇంటావిడే చెప్పేసింది లొడలొడ. కడుపుతో ఉన్నా పొద్దుట్నుండి ఇల్లు సర్దుకోవడంలో, బరువు ఎత్తడంలో ఏదో జరిగి నొప్పి తెచ్చుకుంది అని. డాక్టర్ పరీక్ష చేసింది, మందులు వ్రాసింది. అప్పటికప్పుడు తనతో తెచ్చిన ఇంజెక్షన్ ఇచ్చింది. ఎక్కువగా తిరగొద్దని రెస్ట్ తీసుకోమని చెప్పింది. పక్కా వ్యాపారిలా అప్పటికప్పుడు ఫీజు వసూలు చేసుకుని వెళ్ళిపోయింది. అవసరమైతే మళ్ళీ పిలవమని చెప్పి. పక్కింటావిడను కూతురొచ్చి పిలిచింది. అమ్మా, నాన్నొచ్చాడు, పిలుస్తున్నాడు అంటూ. నే వెడుతున్నానమ్మా, మీ పెద్దవాళ్ళని ఎవరినైనా పిలుచుకోండి. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు ఉండకపోతే కష్టం కదా. ఎవరో ఒకరు వచ్చేదాకా నాకు తెలిసిన వంట మనిషి ఒక ఆవిడుంది, చెప్పి పంపమంటే పంపుతాను అంది పక్కింటావిడ. భర్త కేసి చూసింది భామ. అటు ఇటు కాకుండా చెప్పాడతడు, చూద్దాం అంటూ. మళ్ళీ వస్తాను. ఇంటావిడ వెళ్ళిపోయాక గదిలో రాజ్యం చేస్తున్న నిశ్శబ్దంలో భామ ఊహలు హాయిగా సాగాయి కొద్ది క్షణాలు. రెండో అక్క స్మృతికి వచ్చింది. పెళ్ళైన 2వ ఏట నెల తప్పింది. పెళ్ళామంటే 7 మల్లెల ఎత్తు బావగారికి. తండ్రిని చేయబోతున్నదని తెలిసి అతగాడి అపురూపానికి అవధులు లేకుండా పోయాయి. 5వ నెలలోనే తీసుకుపోవడం, కాన్పు చేసి తిరిగి 5వ నెలలో పంపడం మా ఆనవాయితీ. అమ్మాయిని పంపించు అంటూ కూతుర్ని తీసుకురావడానికి వెళ్ళాడు తండ్రి. అన్నాళ్లు భార్య వియోగం సహించలేనండి అంటూ సరదాగా నవ్వేశాడు అల్లుడు. తప్పదు బాబూ, తొలిచూలు, కన్నవారికి అపురూపం. ఒంటి కాపురం చేసుకోవాలి, తినాలి. ఇంకా ఏదో చెప్పబోతున్న మామగారిని మరి చెప్పనివ్వలేదతను. మీ అమ్మాయిని నేనేం కష్టపెట్టను, నాకు అపురూపమే. వంట మనిషిని పెడతాను. అక్కడికి పంపేదాకా అరికాలు మాయనివ్వను, సరేనా అన్నాడు. అన్నట్టుగానే జరిపాడు. తనది మామూలు బడిపంతులు ఉద్యోగమైనా కూడా పండంటి పాపాయిని ఎత్తుకుని తన సంసారానికి నిండుతనం తీసుకువస్తుందని కలలు కంటూ పురిటికి పంపాడు పుట్టింటికి. కాని తన ప్రతిరూపంగా పాపను నేలమీద విడిచి మాయమైపోయింది భామ అక్క. ఎందుకో గుండె చల్లుమంది భామకు. ఏవో భావాలను కప్పిపుచ్చుకోవడానికి సాకుగా పేపరు తిరిగేస్తున్న జగన్మోహన్ మామూలుగా అడిగాడు, నొప్పి తగ్గినట్టు అనిపిస్తుందా అని. కొద్దిగా. తను కలగన్న అపురూపత, అనురాగం
మగడి కన్నుల్లో గాని కంఠంలో గాని కనిపించక నిరుత్సాహంగా నిట్టూర్చింది భామ. కాళ్ళు కడుక్కు వస్తారా? వడ్డించనా? మళ్ళీ లేచి తిరిగితే నొప్పి బాగా వస్తుందేమోనని భయంగా ఉన్నా అతడి మౌన వైఖరి మరీ ఇబ్బందిగా ఉంది. చేతనవుతుందా? నే పెట్టుకుంటాలే. మరి నువ్వు తినవా? అడిగాడు జగన్మోహన్. అబ్బే, నేనేమీ తినేట్టు లేదిప్పుడు. మీకు పెడతా పదండి అంటూ లేచింది భామ. అన్నం తింటూ అడిగాడు జగన్మోహన్. అమ్మను రమ్మని రాయనా పరిస్థితిలా ఉందని? అన్నాడు. బాగుండదు ఖచ్చితంగా అంది భామ. ఆమె మనతో 4 రోజుల పాటు వచ్చి ఉండాలని సరదా పడితే మనం మౌనం వహించాం. ఇప్పుడు అవసరమై వ్రాస్తే మాట మీరలేక వస్తుందేమో గాని మంచమెక్కి కూర్చుని చేయించుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అంది భామ. మరెలా? కాస్త ఆరోగ్యం కుదుట పడే వరకు మీ పుట్టింట్లో ఉండి వస్తావా? అన్నాడు గాని తన మాట తనకే సమ్మతంగా లేదు. ఇది వరకు మాటేమో గాని భామను పంపేసి బోసిపోయిన ఇంట్లో ఉండడం దుర్భరం అనుకున్నాడు. భామకు అసలే ఇష్టం లేదు పుట్టింటికి వెళ్లడం. కొత్త కాపురం గురించి ఎన్నో కలలతో వచ్చింది. ఒక్కటి రూపు దాల్చకుండానే వెళ్లడమంటే దిగులేసింది. అదేం మాట? సుస్థీలు అనారోగ్యాలు వచ్చినప్పుడల్లా పుట్టింటికి పరిగెత్తడమేనా? ఈ 4 రోజులు ఎలాగో గడిస్తే ఈ కడుపు నొప్పి తగ్గితే నెమ్మదిగా నేనే చేసుకోగలను. ఓ పని మనిషిని సాయంగా పెట్టుకున్నానంటే. పక్కింటామె చెప్పిన ఆ వంట మనిషి ఎవరో ఈ 4 రోజులకు కుదుర్చుకుంటే. అంతకంటే మరో గత్యంతరమేది కనిపించలేదు జగన్మోహన్కు కూడా. నువ్వే చెప్పు పక్కింటావిడకు. భోజనం ముగించి వక్కపొడి వేసుకుని డాక్టర్ వ్రాసిన మందుల కోసం బజారుకు వెడుతూ బొత్తిగా ఏవి తీసుకోకపోతే ఎలా? సత్య, వస్తూ హోటల్ నుండి ఏవైనా తీసుకురానా? అడిగాడు. ఏమీ వద్దండి. తినాలనిపిస్తే ఓ గంట అయ్యాక అన్నమే తినేస్తాను. భర్త వెళ్ళిపోయాక పక్క మీద వాలింది భామ. నెల తప్పిన భార్య సంగతి తెలిసాక మారిపోయిన అతడి వైఖరికి ఆశ్చర్యపోతూ. భర్త బొత్తిగా విరసుడు కాదు, భార్య అంటే ప్రేమ లేదని కాదు. కాని చిన్నక్క దాంపత్యం స్ఫురణకు వస్తే మాత్రం సూర్యుడి ముందు దివిటీలా వెలవెలబోతుంది తన దాంపత్యం. అప్పటికి భామది చిన్న వయసేనేమో. అక్కాబావలకు దాపరిక ఉండేది కాదు ఆమె ఎదుట. అలా తిరిగొద్దని రా బావా అంటూ బావమరుదులు పిలిచినా బయటేముందోయ్ ఇంట్లో అంటూ నవ్వేసేవాడు. సినిమాకైనా షికారుకైనా భార్య లేకుండా వెళ్లడమంటే చాలా కష్టపడిపోయేవాడు పాపం. భార్య అంటే అతడి కన్నుల్లో కదలాడే అనురాగ దీప్తి ఇప్పటికీ భామకు గుర్తే అది. అంత గాఢంగా ఆరాధించే హృదయం అందరికీ ఉండదు. అలాంటి పురుషుణ్ణి పొందడం ఎంతటి అదృష్టవతికో తపనగా అనుకుంది భామ. స్త్రీని ఆరాధించడం, తమ పురుషాధిక్యానికి లోకువుగా భావించే మగవాడి పాలిట పడడం దురదృష్టం కాదు ఆడదానికి అనుకుంది. తనలో నిండిపోయిన ఊహల బరువు, ఉద్వేగం కొద్దిగా తొణికితే గానీ నిద్రపట్టని భామ భర్త ఎదమీద సున్నితంగా తడుతూ గోముగా అడిగింది. మీకు బాబు కావాలా, పాప కావాలా? ఎవరో ఒకరు మనం కావాలనుకున్నట్టుగా అవుతుందా అంటూ కొద్దిగా నవ్వాడు జగన్మోహన్. కానీ ఇంత తొందరగా ఇలా అవుతుందనుకోలేదు సత్య. మన పెళ్ళయి 2 నెలలైనా నిండలేదు. అప్పుడేనా? నువ్వేమైనా అనుకో, నాకు సంతోషంగా లేదు. తీర్చుకోవలసిన సరదాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడే బంధాలా? అందుకే నిన్ను తీసుకెళ్ళి హెల్త్ విజిటర్తో కలుద్దామనుకున్నాను. కనీసం 2 ఏళ్ల పాటైనా మనం హాయిగా ఉండాలని. అప్పుడే చేజారిపోయింది అన్నాడతను. బంధం అనుకుంటే జీవితానికి వివాహం కూడా బంధమే. ఇందువల్ల తీరని సరదాలేంటో నాకు బోధపడ్డం లేదు అంది భామ. పిల్లల కోసం తప్పించిపోతున్నట్టున్నావే అన్నాడు జగన్మోహన్. దేవుడిస్తున్నాడని సంతోషంగా అందుకుంటున్నానే గాని తప్పించిపోవడానికి ఇప్పుడే వయసు దాటిపోతుందనా? అయినా అభ్యంతరమేముంది? చదువు పాడవుతుందనా? ఉద్యోగానికి ఇబ్బందేనా? నాలాంటి గృహిణికి పిల్లలతో మంచి కాలక్షేపం కాదు అంది భామ. అది సరేగాని ఇహ హాయిగా ఊపిరి తీసుకోవడం కుదరదు. ఏటా కుటుంబం పెరిగిపోతుంటే ఖర్చులు, అవసరాలు ఎప్పటికప్పుడు సృష్టవుతుంటే మహాసాగర మధ్యంలో పడి ఒడ్డుకు ఈదినంత పనవుతుంది. మరీ మధ్యతరగతి జీతగాడి జీవితం అధ్వాన్నం సుమా అన్నాడు జగన్మోహన్. మీదంతా చోద్యం. విపరీతంగా ఊహించుకుని అనవసరంగా కష్టపెట్టుకుంటున్నారు మనసును. పిల్లల్ని కనడం వల్ల అంత బాధ ఉంటే ప్రతి మనిషి సంతానం కోసం అలా బాధపడేవారా? తేలికగా తీసివేసిన భామ మగడి వింత మనస్తత్వానికి బాధతో నిట్టూర్చింది. నమస్కారమండి. నమస్కారం తడబాటుగా తలెత్తింది భామ పత్రికలో నుంచి. కర్టెన్ తొలగించుకుని పట్టుచీరలో నిండుగా అలంకరించుకున్న 25 ఏళ్ల యువతి లోనికొచ్చింది నిస్సంకోచంగా. కర్టెన్ అవతల మెట్ల మీద నిలబడ్డ ఆఫీస్ ప్యూన్
మన ఇంజనీర్ గారి భార్యమ్మా అన్నాడు. రండి కూర్చోండి. కుర్చీ జరిపింది భామ. ఆమె కూర్చుంటూ మొన్నే వచ్చారనుకుంటాను అంది. అవును, వారం రోజులవుతుంది చెప్పింది భామ. ఎక్కువసేపు కూర్చోడానికి లేదు, ఇంకా చాలా ఇళ్ళు పిలవాలి. మా పాపకు భోగిపళ్ళు బొమ్మల కొలువు ఉన్నాయి. పసుపు కుంకుమకు రండి. మరి నే వస్తాను, తప్పకుండా రండి లేవబోయిందామె. ఉండండి, కాస్త టీ పుచ్చుకుని వెడుదురుగాని, ఎక్కువ ఆలస్యం కానివ్వను వారించి వంట మనిషిని పిలిచి టీ ఫర్మాయించింది భామ. అప్పుడప్పుడు రావుగారు మా ఇంటికొస్తూ ఉంటారు. మా ఆయన ఈయన చిన్నప్పటి క్లాస్మేట్స్ అట. మొన్నొచ్చినప్పుడు చెప్పారు రావుగారు, శ్రీమతిని తీసుకొచ్చానని. మీరు గ్రాడ్యుయేట్ అనుకుంటాను అడిగిందామె. బిఏ చిరునవ్వుతో అంది భామ. నా ఊహ పొరపాటు కాకపోతే మీరు కూడా మధ్యలోనే ఆపేసింది. సగర్వమైన హాసం పెదవుల మీద నర్తిస్తుంటే చెప్పిందామె. ఎంఎస్సి రీసెర్చ్ చేస్తున్నాను ప్రస్తుతం. టీ తీసుకున్నాక నుదుట కుంకుమ పెట్టి తాంబూలం ఇస్తూ మీ పేరు చెప్పారు కాదు అంది భామ. శ్యామసుందరి. మా ఇల్లు తెలియదు కదూ మీకు? ప్యూర్ని పంపిస్తాను, రండి, తప్పకుండా రావాలి చెప్పి శ్యామసుందరి వెళ్ళిపోయింది. పెద్ద ఆఫీసరు భార్య, పాపకు తల్లి, ఎంఎస్సి చేసి రీసెర్చ్ చేస్తుందిప్పుడు. అణిగిపోయిన విద్యాతృష్ణలో అలలు రేగాయి. చదువుకోవడానికి గాని ఉద్యోగం చేయడానికి గాని భర్త అనుమతి కోరలేదు. అసలు అలాంటి అవకాశం ఇచ్చేది కాదు అతడి తత్వం. అయినా బాబో పాపో పుట్టి తను తిరిగాడేదాకా అలాంటి అవకాశమే లేదుగా. నిస్పృహగా నిట్టూర్చింది భామ. ఇంతవరకు పోల్కంపల్లి శాంతాదేవి గారి నౌకా గమనము నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.